ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, నీ మహాకృప చేత మమ్మల్ని అందరినీ కాపాడి సజీవులుగా ఉంచి మరొకసారి నీ పిల్లలతో కలిసి విలువైన నీ మాటలు ఆలోచించటానికి మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం. యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొక మారు నీ పిల్లల దగ్గరికి మహాజ్ఞానాన్ని తీసుకువెళ్తుండగా మరెవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ మహాజ్ఞానాన్ని వింటున్నారో విని గ్రహించగలిగిన జ్ఞానాన్ని, వివేకాన్ని వాళ్ళకు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేసుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ ద్వారా గత కొన్ని రోజులుగా మహాజ్ఞానాన్ని మీకు అందించడం జరుగుతుంది. మరి ఈరోజు మరొక ప్రాముఖ్యమైన పాఠాన్ని ఈరోజు మనమంతా ఆలోచన చేద్దాం. ఈరోజు మనమంతా కూర్చుని ఆలోచించే పాఠం మృత్యువుతో పోరాటంలో గెలుపు ఎవరిది. మృత్యువుతో పోరాటంలో గెలుపు ఎవరిది అనే పాఠ్య భాగాన్ని ఈ దినాన్ని మనమంతా ఆలోచన చేద్దాం. మృత్యువు, మరణం, ఇదంటే భయం. ఈ భూమి మీద మరి పుట్టిన ప్రతి మనిషి ఈ మృత్యువాత పడి మృత్యు పేరుతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. మొదటి మనిషి అయిన ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు పుట్టిన ప్రతి మనిషి కొంతకాలం ఈ భూమి మీద జీవించి తర్వాత చావు పేరుతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. మరణాన్ని నుండి తప్పించుకునే మనిషి ఇంతవరకు ప్రపంచంలో మనకు కనపడలేదు. ఏ మనిషి ఈ భూమి మీద శాశ్వతంగా జీవితాన్ని జీవించలేదు. జనన మరణాల ప్రక్రియ ఈ భూమి మీద నిరంతరము జరుగుతూనే ఉంది. పుట్టేవాళ్ళు పుట్టుకొస్తున్నారు, చనిపోయే వాళ్ళు చనిపోతూనే ఉన్నారు. చావు లేను రోజంటూ లేదు. చావుని తప్పించుకుని చావుని జయించి శాశ్వతంగా ఈ భూమి మీద జీవించిన మనిషి లేడు. చావు బ్రతుకుల మధ్య ఉన్న వ్యక్తి గురించి ఎక్కువగా మన వార్తల్లో కానీ మన వారి నోట కానీ మనం వింటున్న మాట, ఫలానాయన మృత్యువుతో పోరాడి చనిపోయాడు. మృత్యువుతో పోరాడుతున్నారు. మృత్యువును జయించాలని, మరణ బారి నుండి తప్పించుకోవాలని ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మృత్యువుతో పోరాడుతూనే ఉన్నారు. కానీ గెలవలేక ఓడిపోతూనే ఉన్నారు. కారణం ఏంటంటే ఎంతవరకు ఈ భూమి మీద శాశ్వతమైన జీవితాన్ని జీవించి మరణాన్ని జయించిన వారంటూ మనకి కనబడరు. కీర్తన గ్రంథంలో ఒక మంచి మాట ఈ సందర్భంలో మనం ఆలోచన చేద్దాం. కీర్తన గ్రంథము 89వ కీర్తన
48వ వచనాన్ని మనం చదవగలిగితే, కీర్తనల గ్రంథము 89వ కీర్తన 48వ వచనంలో, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరు? బైబిల్ ప్రశ్నిస్తుంది. ఎవరైనా మరణాన్ని చూడకుండా మరణాన్ని తప్పించుకున్న వారు ఎవరైనా ఉన్నారా? మృత్యువోతకు గురవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమంటున్నాడు ఇక్కడ? మరణాన్ని చూడక బ్రతుకు నరుడు ఎవరు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనవాడు ఎవరు? అంటే మృత్యువుతో పోరాడి గెలిచిన వారు ఎవరు? ఎంతోమంది మహానుభావులు ఈ భూమి మీద పుట్టుకొచ్చారు. బల పరాక్రమశాలులు పుట్టుకొచ్చారు. తెలివైన వారు పుట్టుకొచ్చారు. గొప్ప గొప్ప రాజులు, యోధులు ఈ భూమి మీద ఎంతోమంది పుట్టుకొచ్చారు. వారెవ్వరూ మృత్యువును జయించలేకపోయారు. ఇంతవరకు వాళ్ళెవరూ మృత్యువును జయించలేకపోయారు. ఎందుకు జయించలేకపోయారు? మృత్యువు దగ్గరకు వచ్చేటప్పటికి పోరాడుతున్నారు. బ్రతకాలి, మృత్యువును జయించాలి, మరణాన్ని నుండి తప్పించుకోవాలి, మరణ బారిన పడకూడదు, మరణంతో పోరాడి జయించి గెలవాలి అని ప్రతి వ్యక్తిలోనూ ఈ కసి పట్టుదల ఉంది. కానీ ఎంతవరకు మృత్యువును జయించిన వారు ఈ ప్రపంచంలో కనబట్టలేదు మనకి. ఎలాంటి వారైనా సరే ఎందులైనా గెలవచ్చు, కానీ మృత్యు దగ్గరికి వచ్చేటప్పటికి ఓడిపోతున్నారు. ఆటల్లో గెలవచ్చు, పరుగుల్లో గెలవచ్చు, ఎలక్షన్లో గెలవచ్చు, ప్రజల హృదయాలను దోచుకోవడంలో గెలవచ్చు, ఈ లోకంలో ఏవేవో అన్నిటిలోనూ గెలవచ్చు. కానీ మృత్యు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఓడిపోక తప్పటలేదు ఈరోజు ప్రతి మనిషికి. ఎంతోమంది ఈ మృత్యువుతో ఢీకొంటున్నారు. మృత్యువుతో ఒప్పందం చేసుకున్న వారు కూడా ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. వారందరూ ప్రియమైన దేవుని వారలారా ఓడిపోయారు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదవగలిగితే, అందరూ బైబిల్ తీయండి. క్రీస్తు పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుని మహాజ్ఞాన గ్రంథంలో ఏమని రాయబడిందో, అప్పటిలో మృత్యువుతో ఎలాంటి మృత్యువుని జయించాలనే ఆకాంక్షతో, ఆశతో ఎలాంటి వారు ఈ భూమి మీద బ్రతికారో మనకు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మేము మరణముతో నిబంధన చేసుకున్నాం. మేము మరణముతో నిబంధన చేసుకున్నాం. చావు మాకు లేదు. మరణమా, నా దగ్గరికి రాకో, నీకు నాకు ఒప్పందం, నా జోలికి రాకో. ఒప్పందం చేసుకున్నాం. మరణముతో మేము నిబంధన చేసుకున్నాము. పాతాళంతో కలిసిపోయాం, సేకండ్ ఇచ్చుకున్నాము. మమ్మల్ని మేము ఫ్రెండ్స్, పాతాళము మేము ఫ్రెండ్స్. మరణంతో ఒక మాట అనేసుకున్నాం, ఒప్పందం చేసుకున్నాం. ఈరోజు దేశాల మధ్య ఒప్పందాలు ఉన్నాయి చూసారా? అలాంటి ఒప్పందం మరణంతో మేము చేసుకున్నాం. పాతాళంతో ఏకమయ్యాం. ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటినప్పుడు అది మా దగ్గరికి టచ్ చేయదు మమ్మల్ని. అసలు చావు మా దగ్గరికి రాదు. మేము మరణంతో ఒప్పందం చేసుకుందాం. ఎలాంటి ఉపద్రవం వచ్చినా, ఎలాంటి భయంకరమైన తుఫాన్లు, భూకంపాలు, ఎలాంటి ప్రకృతి విలయతాండం చేసినా మరణం మా దగ్గరకు రాదు. ఎందుకంటే మేము మరణముతో ఒప్పందం చేసుకున్నాం కనుక అది దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధమును మాకు ఆశ్రమగా చేసుకుంటుమి, మాయ క్రింద దాక్కుని ఉన్నాము అని మీరు చెప్పుకునుచున్నారే. ఎలాంటి చెప్పుకునే వాళ్ళు అప్పుడే ఉన్నారండి, ఇప్పుడే ఉన్నారు.
ఒకడు సినిమా డైలాగ్ చెప్పాడులేండి. ఒకడు ఏమన్నా తెలుసా, చావు నా దగ్గరకు వచ్చేటప్పటికి మీసం మీద నా చెయ్యి ఉండాలి, చిరునవ్వుతో చావును ఆహ్వానించాలి అన్నాడు. అది కేవలం డైలాగే. ఏమండి, చావు వచ్చేటప్పటికి మీసం మీద చెయ్యి ఎవడికి ఉండదు. చావు వచ్చేటప్పటికి భయం. చిరునవ్వుతో ఎవరు చావుని ఆహ్వానించరు. ఎందుకంటే అది సినిమాల్లో చూడటానికి మాత్రమే, సినిమా హీరోలు డైలాగులు మాత్రమే. చావు అంటే వాళ్ళకు కూడా ఒరిజినల్గా భయం, భయపడిపోతారు. చచ్చిపోయేవాడిని చూడండి, చచ్చిపోయే ఫేస్ మీరు చూసారో లేదో, భయంతో కూడిన ఆ ఫేస్ కనపడుతుంటుంది మనకి. కళ్ళు తేలేసేస్తారు. చనిపోయిన వ్యక్తి కళ్ళు మోస్తారండి, నోరును కూడా నొక్కేస్తారు, లేకపోతే నోట్లో ఏదైనా తులసాకు లాంటిది పెట్టేస్తుంటారు. కారణం ఏంటో తెలుసా, చనిపోతున్న వ్యక్తి ఆఖరి క్షణాల్లో భయంతో ఓడిపోతూ, చావు ముందు మృత్యు దగ్గర ఓడిపోతూ భయపడిపోయే సీన్లే మనకు కనపడుతుంటాయి. డెడ్ బాడీని చూడటానికి వెళ్ళినప్పుడు ఆ ఫేస్ ఫీలింగ్స్ మనం చూస్తే కళ్ళు తేలేసి నోరు ఆవలించి, ఎంత బల పరాక్రమశాలి అయినా, ఈ భూమి మీద ఎంత వీరుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా చావు దగ్గరికి వచ్చేటప్పటికి భయపడిపోతాడు. ఇక్కడ ఏమంటున్నాడు, చావుతో ఒప్పందం చేసేసుకున్నారట. చావుతో ఒప్పందం చేసేసుకున్నారు. చావు మా దగ్గరికి రాదు, ఒకవేళ వచ్చిన చావుతో మాకు ఒక చక్కటి సహవాసం ఉంది. మరణముతో నిబంధన చేసుకుని పాతాళముతో ఏకమై మేము ఉన్నాము అని బూటకపు కబుర్లు చెప్పుకునేవారు ఈరోజు, ఆనాటి నుండి ఈ రోజు వరకు చాలామందికి మరి కనపడుతున్నారండి. అయితే దేవుడు ఏమంటున్నాడు చూడండి, 18వ వచనం, అదే అధ్యాయము, యెషయా గ్రంథం 28వ అధ్యాయము 18వ వచనం చదువుదాం ప్రియులారా. మరణముతో మీరు ఒక నిబంధన చేసుకున్నారు కదా, మరణముతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేస్తున్నాను. నువ్వేదొచ్చి నిబంధన చేసుకున్నాను అనుకుంటున్నావు, అది కొట్టివేయబడింది. పాతాళముతో మీరు చేసుకున్న ఒడంబడిక నిలబడదయ్యా. పాతాళముతో మీరు ఒక ఒడంబడిక చేసుకున్నారు, అది నిలబడదు. మరణంతో చేసుకున్న నిబంధన నిలవదు. ప్రవాహము వలె ఉపద్రవము మీ మీదికి వచ్చినప్పుడు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. ఒక ఉపద్రవం వచ్చిందా, ఒక తుఫాన్ వచ్చిందా, పిట్టల్లా రాలిపోవలసిందే. ఒక రోగం వచ్చిందా, ఎంత బలమైన వాడైనా ఆ రోగానికి బలైపోవలసిందే. ఏమైంది మీ నిబంధన, ఏమైంది మీ ఒడంబడిక? అది నిలవదు. మనిషి మరణముతో నిబంధన చేసుకుంటాడా? చేసుకోట కుదరదు. ఇక 19 అంటున్నాడు చూడండి, అది వచ్చినప్పుడెల్లా అది మిమ్మల్ని ఈడ్చుకుని పోవును. అది వచ్చినప్పుడెల్లా మిమ్మల్ని ఈడ్చుకుని పోతుంది, బలవంతంగా లాక్కుని వెళ్ళిపోతుంది. మరణించటానికి ఎవరు మరణానికి ఒప్పుకోరు. ఇష్టమవుదండి, ఎంత వృద్ధాప్యంలో ఉన్నా సరే బ్రతకాలని కోరిక. తాత నీకు అన్నీ తీరిపోయినాయి కదా, చచ్చిపోతాప్పుడు అంటే తాత అంటాడు, అప్పుడే కాదు బాబు, మనవడ పెళ్లి చూడాలి, మనవరాల పెళ్లి చూడాలి. ఆ మనవరాల పెళ్లి చేసేస్తాం, సరిపోతుందా? చచ్చిపోతావు ఇప్పుడు కాదు, మనవరాలకి మళ్ళా బిడ్డ పుట్టాలి, అది నేను కల్లారా చూడాలంటుంటాడు. ఎవరికొంది చెప్పండి? 100 సంవత్సరాలు అయిపోయినా, 100 సంవత్సరాలు దాటేసినా చావును చేతులారా ఆహ్వానించలేకపోతున్నారండి. భయం.
ఈడ్చుకుని పోతుంది. చావటానికి ఇష్టపడరు ఎవరు. చావటానికి ఎవరు ఇష్టపడరు. ఇష్టపడకపోయినా నీకు నచ్చలేదు చావు అంటేని, చావు అనే పదం కొంతమంది వినటానికి ఇష్టపడరండి. చచ్చిపోతావు అని, అయ్యో ఆ మాట అనకు. నేను చచ్చిపోతానని అనుకో, అమ్మమ్మ ఆ మాట అనకూడదు. ఆ మాట నీ నోటంట రాకూడదు. చావు అనే పదము నీ నోటంట రాకూడదు. ఎందుకంటే అది భయం అండి చావు అంటేని. గనుక అది వచ్చినప్పుడల్లా అది మిమ్మల్ని ఈడ్చుకుని పోవును. ప్రతి ఉదయము, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది వచ్చును. ఉదయం చనిపోయిన వాళ్ళు లేరా? మధ్యాహ్నం చనిపోయేవారు లేరా? రాత్రి చనిపోయేవారు లేరా? ఈ టైంలో చచ్చిపోకూడదు, ఈ టైంలో చచ్చిపోవాలి, ఈ టైంలోనే చావులు వస్తాయని ఏమైనా ఉందా గ్యారంటీ చెప్పండి? ఎనీ టైం చావు వస్తుంది. ఇది అది ఉదయమా, మధ్యాహ్నమా, రాత్రా, ఏ టైం అయినా సరే చావులు వస్తూనే ఉంటాయి. ఆ చావులు వార్తలు మనం వింటూనే ఉన్నాం. ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును. కరోనా వైరస్ వలన అమెరికా దేశంలో 40,000 మంది చచ్చిపోయారనే వార్త వచ్చిన వెంటనే భయపడిపోయారండి జనం. భయపడిపోయారు. ఇటలీలో ఇన్ని వేల మంది చనిపోయారు, భయపడిపోతున్నారు. ఆ ప్రకటనలు చూసిన వెంటనే భయం వ్యాపిస్తుంది. కరోనా తగ్గుముఖం పట్టలేదు. మరణాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆ ప్రకటనలు, ఆ వార్తలు రోజు మనం వింటున్నాం, పేపర్లో చూస్తున్నాం. మరణాల గురించిన వార్త వినగానే భయము పుడుతుంది. భయము, మహాభయమట. ఏమంటున్నాడు చూడండి, ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును. ఈరోజు ప్రపంచానికి మహాభయం వచ్చిందండి. అందుకే కీర్తనల గ్రంథము 55:4, కీర్తనల గ్రంథము 55:4 వచ్చినని మనం చదవగలిగితే, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. మరణ భయం. అట్టి ప్రకటనలు వస్తుంటే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి టైం లేకుండా చనిపోయే వాళ్ళు చనిపోతుంటే, ఆ చనిపోతున్న వారి సంఖ్య నువ్వు వింటున్నప్పుడు మరణ భయం ప్రతి మనిషిలోనూ కలుగుతుందండి. ఈరోజు నాకంటే బలమైన వాళ్ళు, నాకంటే తెలివైన వాళ్ళు, నాకన్నా డబ్బున్న వాళ్ళు, పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు, వాళ్ళే చనిపోయిరా, నేనంత భయం అండి. ఈరోజు ఈ మరణానికి తేడా లేదండి. ఎవరినైనా సరే ఓడించగలుగుతుంది ఈరోజు మరణం. ఎలాంటి వారైనా దీని ముందు ఓడిపోతున్నారు. కోట్లకు పడగెత్తిన వారు, 1000 కోట్లు ఉన్న వారు బ్రతుకుతున్నారంటే బ్రతకటలేదు. గొప్ప అధికారంలో ఉన్న వాళ్ళు బ్రతుకుతున్నారంటే వాళ్ళకి ఏది గ్యారంటీ లేదు, వాళ్ళు చచ్చిపోతున్నారు. అధికారం ఉన్నా, డబ్బున్నా, అందం ఉన్నా, బలం ఉన్నా, పేరు ప్రఖ్యాతలున్నా, ఎలాంటి వారైనా సరే ఈ భూమి మీద మానవ సంపాదనతో, మానవ జ్ఞానముతో, మానవ బలముతో ఈ మృత్యువును జయించలేకపోతున్నారు. ప్రారంభ మనిషి దగ్గర నుంచి మృత్యువు కాటు పడుతూనే వస్తుంది. ప్రారంభ మనిషి దగ్గర నుంచి మృత్యువు ఒడిలో ఓడిపోతూనే ఉన్నారు. దీన్ని జయించాలి, మృత్యువును జయించాలి అని ఎంతోమంది ఎన్నో రకాల ఆలోచనలు చేశారు, ఎన్నో ప్రయోగాలు, ఎప్పటికీ ఎన్నో ప్రయోగాలు మృత్యువును జయించాలని చేస్తూనే ఉన్నారు. ఏంటి ప్రయోజనం?
వేల సంవత్సరాలు గడిచిపోతున్నాయి, టెక్నాలజీ పెరిగింది, అన్నీ కనిపెడుతున్నారు. కానీ మృత్యువు దగ్గరికి వచ్చేటప్పటికి మరణాన్ని జయించే పరిస్థితి ఈరోజు ప్రపంచం ముందు లేదండి. ఓడిపోతున్నారు. అందుకే నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. మరో వచనం చదువుతాం చూడండి. కీర్తనల గ్రంథం 116 కీర్తన 3వ వచనాన్ని మనం చదవగలిగితే, కీర్తనల గ్రంథము 116 కీర్తన 3వ వచనం, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉన్నవి. చుట్టూ మరణ బంధం, చుట్టూ. ఈరోజు రోడ్డు మీదకి వెళ్తారంటే మరణ బంధం చుట్టేసింది, ప్రపంచాన్ని చుట్టేసింది ఇది. మరణ బంధము నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. మరణ బంధము నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు యొక్క వేదన నన్ను పట్టుకుంది. వేదన రోధిస్తున్నారు, కన్నీళ్లు విడుస్తున్నారు. ఎక్కడ చావు వస్తుందో, ఎక్కడ దాని చేతిలో నేను ఓడిపోవాలని ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఈ మరణ భయం. అందుకేనండి గవర్నమెంట్ చెప్పిన వెంటనే ప్రతి ఒక్కరు ఇళ్లకే పరిమితం అయిపోయారు. వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగస్తులైనా మానేశారు, ఎంత పెద్ద వ్యాపారమైనా మానేశారు, క్లోజ్ చేశారు. కంపెనీలు మూతపడిపోయినాయి. ఎక్కడ వారు అక్కడే ఇళ్ళకే పరిమితం అయిపోయారు. ఏమంటున్నారో తెలుసా? లాక్డౌన్ ఎంతకాలమైనా పెంచండి, పర్వాలేదు. ఎందుకంటే మనం బ్రతుకుంటాం ముఖ్యం. బ్రతుకుంటే బలుసాకైనా తిని బ్రతుకుదాం. పేదవాళ్ళం అయిపోయినా పర్వాలేదు, బ్రతుకుంటాం కావాలి. బ్రతుకుంటే ఆకులైనా తిని బ్రతకొచ్చు. మనం బ్రతికుండాలి. చావు దగ్గరికి వెళ్ళిపోయి చావు చేతుల్లో మనం ఓడిపోకూడదు. మనం లాక్డౌన్ అయిపోదాం, ఇళ్లకే పరిమితం అయిపోదాం, ఇళ్లలో దాక్కుందాం. మృత్యువుతో ఎవరండి పోరాడుతున్నారు? ఇప్పుడు కరోనా వచ్చి ఒకవైపు మృత్యువు ఓత పెడుతుంటే మనమంతా దాంతో యుద్ధం చేద్దారంటున్నారు, కానీ పైకి ఇళ్లకి వెళ్ళిపోయి దాక్కుంటున్నారు. దాన్ని ఎదురు నిలబడేవారు, దాన్ని ఎదిరించేవాళ్ళు, ఎదురు నిలబడితే ఓడిపోతామని తెలిసి, అది ఎక్కడ మన దగ్గరకు వచ్చేద్దని తెలిసి దాన్ని అంటకుండా ఈరోజు 760 కోట్ల మంది మృత్యువుకి దాక్కున్నారండి. ఇళ్ళకే దాక్కుంటున్నారు, జాగ్రత్తలు తీసుకుంటున్నారు, చేతులు కడుక్కుంటున్నారు, గ్లౌజులు తొడుక్కుంటున్నారు, మాస్కులు పెట్టుకుంటున్నారు. కారణం మృత్యువు కాటేసేస్తుంది. దానికి నువ్వు ఎదురెళితే నువ్వు దానికి బలైపోతావు, దాని చేతిలో ఓడిపోతావు. యోబు గ్రంథము 30 అధ్యాయము 23వ వచనం చదువుదాం ప్రియులారా. మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేతాలు. మరణము సర్వజీవులకు నియమింపబడింది. ఈ నిజం అందరికీ అర్థం కావాలి. మరణమునకు సర్వజీవులకు నియమింపబడిన సంకేతక సమాజ మందిరమునకు నీవు నన్ను రప్పించేదవని నాకు తెలియను. చెప్పండి నాయన, దేవుడు చెప్పిస్తున్నాడు. ఒరే, మరణం అందరికీ వస్తుంది. మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? అంటే మరణం అనేది అందరికీ నియమించేశాడు, దేవుడు నియమించేశాడు. తల్లి గర్భంలో ఉండగానే
ఈ భూమి మీద మనం ఎన్ని రోజులు ఈ భూమి మీద బ్రతకాలో దేవుడు నిర్ణయం చేసేసాడు. నియమింపబడిన దినములు అని మనం అక్కడ చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 139 కీర్తన, కీర్తనల గ్రంథము 139 కీర్తన 16 వచనం. కీర్తనల గ్రంథము 139 కీర్తన 16 వచనం. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే మరణం అనేది అందరికీ దేవుడు నియమించాడు. సర్వజీవులకు నియమింపబడిన సంగతి దేవుడు తన గ్రంథంలో రాయించేశాడండి. అది బైబిల్ గ్రంథం, ఇది మత గ్రంథం అని పక్కనెట్టేశారు. మనిషి బ్రతుకు పుస్తకం బైబిలు. ఈ మనిషి బ్రతుకు పుస్తకంలో మనిషి గురించి ఏమని రాయబడిందో తెలుసా? నియమింపబడిన దినములలో ఈ భూమి మీదకి వచ్చిన వారు. దేవుడు తల్లి గర్భంలో ఉండగానే నియమించేశాడు. ఒరే, చనిపోతావు నువ్వు, ఒకరోజు మరణం అనేది వస్తుంది, మరణం పేరుతో ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోతావు, ఈ లోకాన్ని నుంచి వెళ్ళిపోవాలి నువ్వు. గనుక దేవుడు ముందుగానే చెప్పమన్నాడు. అలాంటి సాంకేతికాలు సమాజ మందిరమునకు నువ్వు పంపించినప్పుడు ఆ సమాజ మందిరంలో చదవబడిన దేవుని యొక్క గ్రంథంలో ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ మరణము నియమింపబడెను అనే సాంకేతికాలు ఇదిగో సమాజ మందిరాలకు వెళ్ళినప్పుడు, దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క గ్రంథంలో ఉన్న వాక్యం అక్కడ చదవబడుతున్నప్పుడు విన్నప్పుడు నీకు ఆ సాంకేతికాలు అర్థమవుతాయి. మతం అన్నవా అర్థం కాదు. శాశ్వతంగా ఈ భూమి మీద మనిషి అంటూ బ్రతికేవాడు లేడండి ఈ భూమి మీద. కీర్తనల గ్రంథం 22 కీర్తన 29 వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 22 కీర్తన 29 వచనం. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ వర్ధిల్లుతున్నారు కదండి. వయసులో వర్ధిల్లుతున్నారు, జ్ఞానములో వర్ధిల్లుతున్నారు, ఆస్తిలో వర్ధిల్లుతున్నారు, పేరు ప్రఖ్యాతల్లో వర్ధిల్లుతున్నారు. పుట్టినప్పుడు ఏమీ లేనప్పుడు వట్టి చేతులతో పుట్టిన మనిషి దినదినము ఎదుగుతుంటే వర్ధిల్లుతున్నాడు. వయసులో, ఆరోగ్యంలో, జ్ఞానములో, మనుషుల దయలో వర్ధిల్లుతున్నారు. భూమి మీద వర్ధిల్లుచున్న వారు అందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. అన్నపానాలు పుచ్చుకుని ఒకరినొకరు నమస్కరించుకుంటున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు. ఈ భూమి మీద నిరంతరము జరుగుతున్న ప్రక్రియ. తమ ప్రాణమును కాపాడుకొనలేక మృత్యువు చేతిలో ఓడిపోతాం మేమని తమ ప్రాణమును కాపాడుకొనలేక మట్టిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించాలి. చావును మేము జయించలేము, ఈ మృత్యువు చేతిలో మేము ఓడిపోతాం. గనుక నమస్కారం చెయ్యాలి, నమస్కారము చెయ్యాలి, నమస్కరించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, చావు నుంచి మమ్మల్ని ఎవరు కాపాడతారు? ఈ మృత్యువు చేతిలో మొదటి మనిషి నుంచి ఇప్పటి వరకు ఓటమే కానీ విజయం లేదా? విజయం రావాలి అంటే ఆయన సన్నిధికి వచ్చి మోకరించాలట. దేవుని సన్నిధికి వచ్చి మోకరించాలి. చనిపోతామని భయము, మరణ భయముతో ఈ భూమి మీద మనుషులందరూ బ్రతుకుతూనే ఉన్నారు. ఏదైనా పురుగు పుట్టిందంటే చచ్చిపోతామనే భయం, కుక్క గరిసిందంటే చచ్చిపోతామనే భయం, చిన్న జ్వరం వచ్చిందంటే చావస్తుందనే భయం, ఎక్కువ తిన్నా చచ్చిపోతామేమని భయం, తినలేకపోయినా చచ్చిపోతామనే భయం. రోడ్డు మీదకి వెళితే, మనిషి ప్రయాణానికి వెళితే మళ్ళా వెనక్కి తిరిగి వస్తాడు రాడు అని భయం. మరణ భయం మనిషిని వెంటాడుతూనే ఉంది.
ఎవరికి ఈ మరణ భయం ఎవరు పోగొడతారు చెప్పండి? మీరు చావర్లే, మీకు మరణ భయం లేదు, ఈ ప్రపంచానికి మరణ భయం లేకుండా నేను చేయగలుగుతానని మగాడు ఎవరైనా ఈ భూమి మీద నిలబడి ప్రపంచ ప్రజలకు హామీ ఇవ్వగలడా? ఇవ్వలేరు. కొన్ని దేశాన్ని పరిపాలిస్తున్న దేశ నాయకులు, నా దేశంలో ఉన్న వారందరి ప్రజల ప్రాణాలు కాపాడుతాను, ఎవరు భయపడకండి, మీ అందరి ప్రాణాలకి నేను హామీ ఇస్తాను, మీరు మృత్యు చేతిలో ఓడిపోరు, జయిస్తారని చెప్పగలిగిన వారు ఏ దేశ అధ్యక్షుడైనా, ఏ ప్రధానమంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పాలకుడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో? లేడు. మరణ భయాన్ని తప్పించే నాదుడు లేడు. ఈ ప్రపంచానికి మరణ భయాన్ని తొలగించే ఒకే ఒక్కడున్నాడు ఈ లోకంలో. ఒకే ఒక్కడు. ఎవరైనా హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 మనం చదవగలిగితే, కాబట్టి ఆ పిల్లలు, మనము ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ రక్త మాంసాల్లో ఉన్నారు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా, చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధాప్యం వరకు జీవితకాలం అంతా ఉండేది ఈ భయం. చదువుకుంటున్న పిల్లలకి ఉద్యోగం రాదనే భయం. ఎప్పటి వరకు? అది ఉద్యోగం వచ్చే వరకు. పెళ్ళి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్ళి అవుతుంది అంటావా, పెళ్ళి అవుతే ఎలాగుంటుంది అంటావా, అది భయం. పెళ్ళి అయ్యేంత వరకు. వ్యాపారం చేస్తున్న వాళ్ళు వ్యాపారం అభివృద్ధి చెందుతుందా లేదా, అది వ్యాపారంలో అభివృద్ధి చెందేంత వరకు భయం. తర్వాత ఉండదా భయం? ఏ భయమైనా కొంతకాలం మాత్రమే ఉంటుంది, కానీ జీవితకాలం అంతా ఒక్క భయం మాత్రం ఈ ప్రపంచ ప్రజలను పట్టి పీడిస్తుందండి. ఏంటా భయం అంటే మరణ భయం. ఆ భయము మరణ భయం. ఏమంటున్నాడు అక్కడ? జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడయ్యను. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? పుట్టినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు మరణ భయముతో ఉంటున్న మానవ జాతి మరణ భయాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన కూడా అందరిలాగానే చనిపోయాడు. చనిపోయిన వారు ఏమైపోతున్నారో, ఎలా ఉంటున్నారో, వాళ్ళ పరిస్థితి ఏంటో, చావు తర్వాత మరో బ్రతుకుందా లేదా, ఏమైపోతున్నారో, అంతమైపోతున్నారు, అక్కడితో ఏమైపోతున్నారని భయపడిపోతూ చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న ప్రతి మనిషి జీవితకాలం అంతా భయపడుతున్న ఈ మరణ భయాన్ని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి, ఆయన కూడా సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి మరణ భయాన్ని తొలగించాడండి ఆయన. ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని గొప్ప కార్యం ఒక్క యేసుక్రీస్తు మాత్రమే చేశాడు. ఈ ప్రపంచ ప్రజల మరణ భయాన్ని తొలగించాడు. ఆ యేసు చేసిన కార్యాలు, ఆ యేసు జీవిత చరిత్ర, ఆ యేసు గురించి రాయబడిన మాటలు, వేద గ్రంథంలో ఉన్న మాటలు కనుక నువ్వు పరిశీలన చేయగలిగితే మరణ భయం ఉండదు బిడ్డ, మరణ భయం ఉండదు సోదరా. ఒక్కసారి యేసు జీవిత చరిత్రకు రా, యేసు చెప్పిన మాటలు విను. చనిపోయిన వారి గురించి అందరూ ఆలోచించినట్టుగా, అందరూ ఈ భూమి మీద భయపడిపోతున్నట్టుగా, చనిపోయిన వారు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో, వాళ్ళ పరిస్థితి ఏంటో, చావు తర్వాత ఏం జరుగుతుందో, ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఒక్కసారి చదువు. ఇది మత గ్రంథం అని పక్కనెట్టకు. ఈ గ్రంథంలో ఉన్న మాటలు చదివితే మరణ భయం పోతుంది నీకు. చదువుతున్నావా?
చదవరండి. క్రైస్తవులైనా చదువుతారండి, చదవరు, తలకింద పెట్టుకుని పడుకుంటారు తప్ప బైబిల్ చదవరు. నిజంగానండి, ఈ లాక్డౌన్ వచ్చినప్పుడు ఎంతమంది బైబిల్ చదువుతున్నారు చెప్పండి? మీకు బైబిల్ చదివే టైం ఇప్పుడు ఉంది. ఉదయం నుంచి రాత్రి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళటలేదు. ప్రయాణాలు బంద్ అయిపోయినాయి, ఉద్యోగాలు బంద్ అయిపోయినాయి, స్కూల్ మూసేశారు. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళకో, ఇంట్లోనే ఉండు. ఇంట్లో ఉండి ఏం చేస్తావు? నీ ఇంట్లో నీ బైబిల్ ఉంది, బైబిల్ తీ, చదువు బైబిల్. బైబిల్ ముందేసుకుని కూర్చోండి కుటుంబ సభ్యులందరూ. కుటుంబ ప్రార్థన పెట్టుకోండి, చదవండి. ఉదయం చదవండి, మధ్యాహ్నం చదవండి, రాత్రి చదవండి. దేవుని యొక్క వాక్యాన్ని మీకు చదివితే మరణ భయం ఉండదట. మరణ భయమును తీసివేశాడు. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ఈ సందర్భంలో హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో మనం చదవగలిగితే, అయినను పాతాళ వశము నుండి నేను వారిని విమోచింతును. నువ్వు నిబంధన చేసుకుంటే ఆ నిబంధన చెల్లదు, నీ ఒడంబడికి చెల్లదు. ఇదిగో పాతాళ వశము పడకుండా నేను నిన్ను విమోచిస్తానంటున్నాడు. నువ్వు దేవుని చెప్పినట్టుగా నడుచుకుంటే, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తే, దేవునికి నచ్చిన జీవితాన్ని నువ్వు జీవిస్తే, పాతాళ వశము పడకుండా నేను నిన్ను విమోచిస్తాను, మృత్యువు నుండి వారిని రక్షిస్తాను. మృత్యువు నుండి వారిని రక్షిస్తాను. మృత్యువు చేతిలో ఓడిపోతున్నారు, మృత్యువును గెలవలేకపోతున్నారు కనుక మృత్యువు నుండి గెలిపించటానికే నేను ఈ లోకానికి వెళుతున్నాను అని అంటున్నాడండి యేసుక్రీస్తు. మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, ఓ మృత్యువా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? మృత్యువు నుండి విడిపిస్తాను నేను. మృత్యువును గెలిచేటట్లు చేస్తాను, మృత్యువును జయించేటట్లు చేస్తాను, మృత్యువత పడకుండా ఉండేటట్లు నేను చేస్తాను. ఏ మరణమును గురించి ఈ భూమి మీద ఉన్న మనుషులు భయపడిపోతున్నారో ఆ మరణం అంటే భయం లేకుండా చేస్తాను. ఆ మృత్యువు నుండి నేను విడుదల చేస్తాను అంటున్నాడు యేసుక్రీస్తు. ఏమంటున్నాడు? యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనం. ఒకడు నా మాట, యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్న మాట ఇది. ఒకడు నా మాట గైకున్న ఎడల వాడెన్నడు మరణం వాడిని టచ్ చేయలేదు. ఒకడు నా మాట గైకుంటే వాడెన్నడును మరణము గైకున్నాడు, మరణము చూడడు. చావు రాదు వాడి దగ్గరికి. మృత్యు వచ్చి పట్టుకుని నేను తీసుకుపోయి నేను పాతాళంలో పెట్టేసి నిన్ను బంధించి అగ్ని ఆరని పురుగు చావని అలాంటి భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఉండవు. ఏమంటున్నాడు? ఒకడు నా మాట గైకొన్నేడలా వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు యేసుక్రీస్తు వారు. నిశ్చయముగా ఖచ్చితంగా చెప్తున్నాను. ఏ చావు గురించి అయితే, ఏ మృత్యువు గురించి అయితే మీరు భయపడుతున్నారో, దాని చేతిలో మీరు ఓడిపోతానంటున్నాడు, ఆ మృత్యు నీ దగ్గరికి రాకుండా నేను చేసేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక, అంటే మృత్యువు చేతిలో ఓడిపోకుండా, విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మృత్యుంజయుడైన ఆయన మృత్యువును జయించాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచి యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించాడు. మరణాన్ని ఆయన జయించటమే కాదు,
నా మాట విన్నవాళ్ళు, నేను చెప్పినట్టుగా ఈ భూమి మీద జీవించిన వారు, నా యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతికిన వారు, వాళ్ళ కూడా నేను ఎలాగైతే జయించాను మరణాన్ని, వాళ్ళు కూడా మృత్యువును జయించేవారిగా ఉంటారు. మృత్యుంజయులు, మృత్యుంజయులండి. యోహాను సువార్త 5:24 చదువుదాం. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచితే యేసు చెప్పిన మాటల ప్రకారంగా ఈ భూమి మీద జీవిస్తే నిత్య జీవం గలవాడట. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే మృత్యువును జయించాడు, మృత్యువును జయిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద పుట్టిన ఎంత బల పరాక్రమ వాడైనా మృత్యువు చేతిలో ఓడిపోతున్నాడు. మృత్యువు వాడిని పట్టుకుని పాతాళ లోకంలోనికి తీసుకెళ్ళిపోతుంది. పాతాళ లోకము బంధిస్తుంది, పట్టుకుంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచి వాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఖచ్చితంగా చెప్తున్నాను. నేను మృత్యువుని జయించాలి అంటే ఇదిగో నా మాటలు వినండి. నేను మృత్యువుని జయించాను. యేసుక్రీస్తు అంటున్నమాట, నేను మృత్యువుని జయించాను. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఈ భూమి మీద పుట్టుకొచ్చిన కోటాను కోట్ల మంది ఈ భూమి మీద పుట్టుకొచ్చారండి. వారికి ఇచ్చిన ఆయుష్కాలంలో 50 సంవత్సరాలు జీవించిన వారు ఉన్నారు, 100 సంవత్సరాలు జీవించిన వారు ఉన్నారు, 200 సంవత్సరాలు జీవించిన వారు ఉన్నారు, 500 సంవత్సరాలు జీవించిన వారు ఉన్నారు. 969 సంవత్సరాలు హైయెస్ట్ మెతుసెల 969 సంవత్సరాలు జీవించాడు. వెళ్ళెవ్వరు ఈ భూమి మీద పుట్టిన వారందరూ ఎంతకాలం ఈ భూమి మీద జీవించిన మృత్యువు చేతిలో ఓడిపోయారు, చనిపోయి మరలా తిరిగి లేవలేకపోయారు, ఓడిపోయారు. అప్పుడప్పుడు చూడండి, మనం బాక్సింగ్ కానీ కుస్తీ కానీ ఆ ఆటలు మనం చూస్తున్నప్పుడు కింద పడేసిన తర్వాత ఒకడు జయించేవాడు కింద పడేసిన తర్వాత కింద ఉన్నవాడు లేవాల మళ్ళీ ఒకటోసారి కొడుతుంటారు, రెండోసారి, మూడోసారి ఆ కొట్టేటప్పటికి వాడు కింద ఉన్నవాడు లేచిపోవాలి. లేచిపోతే మళ్ళీ పోటీలో రెడీ. లేవలేదా, ఓడిపోయాడు, ఈడే గెలిచాడు. పడినంతరాన్ని ఓడిపోడు, కింద పడినంతరాన్ని ఓడిపోడు. పడినవాడు తిరిగి లేచి మళ్ళా వాడిని కొట్టి వాడిని పడగొడితే అది, లేచిన వాడి కింద పడకుండా ఉంటే అది పడిపోయినంత మాత్రాన్ని ఓడిపోయినట్టు కాదు. ఇదిగో ఈ శరీరక సంబంధమైన మరణం వచ్చిన వెంటనే ఓడిపోయినట్టు కాదండి. ఈ మరణాన్ని జయించి కింద పడి తిరిగి లేచి నిలబడిన వాడే అసలు సిసలైన మృత్యుంజయుడు. ఆయనే యేసుక్రీస్తు. శుక్రవారం ఆయన్ని సిలువేశారు, శుక్రవారం సాయంత్రం సమాధిలో పెట్టేశారు, శనివారం ఆదివారం తెల్లవారుగానే సమాధి దగ్గరికి వెళ్ళారు కొంతమంది స్త్రీలు. సమాధి ఖాళీ, సమాధి కనపడింది. ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. మరణాన్ని జయించి తిరిగి లేచాడు. విజయుడు మరణంపై విజయం సాధించాడు. మరణం ఆయన బంధించి ఉంచలేకపోయింది, చావు ఆయన బంధించి ఉంచలేకపోయింది. చావుని జయించి మృత్యువును జయించి తిరిగి లేచాడు.
మృత్యువుపై పోరాటంలో విజయాన్ని సాధించాడు ఆయన. నేను మాత్రమే కాదు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, నన్ను పంపిన వాని ప్రకారంగా ఈ భూమి మీద జీవిస్తారో, వారు కూడా మృత్యుంజయులై మృత్యువాత పడకుండా మృత్యువుతో పోరాడి గెలుస్తారు, ఓడిపోరు. రోమిలికి రాసిన పత్రిక 11:15 చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 11:15. రోమిలికి రాసిన పత్రిక 11:15 చదువుతాం. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరిచే కార్యక్రమం. లోకాన్ని దేవునితో సమాధానపరచాలి. దేవుని దగ్గరకు రావట్లేదు ఈరోజు. లోకం దేవునికి దూరం అయిపోతుంది. కనుక లోకాన్ని దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకోవటం ఏమవుతుంది? మృతులు సజీవులైనట్టే. ఒకడిని సంఘంలోనికి చేర్చుకుంటే మృతుడు సజీవుడైనట్టు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడివే. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా లేపెను. బాప్తిసం అండి. బాప్తిసం అనేది క్రీస్తులా ఈ భూమి మీద మనం చనిపోయి నీటి సమాధి చేయబడి తిరిగి లేవటం, మృత్యుంజయులుగా, మరణ బారి నుండి తప్పించుకునేవారుగా ఈ భూమి మీద మనము తిరిగి లేచేవారుగా ఉండాలి అని ఆయన అంటున్నాడు. ఓకే, కనుక రోమిలికి రాసిన పత్రిక 6:3 చదువుదాం. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 6:3 నుంచి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన దేవుని దగ్గరికి చేర్చడం ఇదేనండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితమని మీరెరుగరా? మనం మరణములోనికి వెళ్ళిపోయాం. మనం మృత్యువును జయించటానికి ఈ లోకంలో ఉండగా, క్రీస్తులోనికి బాప్తిసం పొంది ఈ లోకంలో ఉండగా మరో జీవితాన్ని, మరో జన్మను మనం పొందుకుంటున్నాం. మరణములోనికి పొందుతామని మీరు ఎరిగారా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగునే మనము కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం పొందిన ఎడల మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్య గలవారమైన ఎడల ఆయన పునరుత్థానమందు సాదృశ్యమందును ఆయనతో ఐక్య గలవారం అవుదుము. ఇదండి ఆయన ఎలాగైతే సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఆయన మరణములో మనం ఆయనతో ఐక్యం గలవారం అయితే, ఆయన పునరుత్థానములో ఎలాగైతే ఆయన సమాధిలోంచి తిరిగి లేచాడో, మరణాన్ని జయించి లేచాడో, అలాగే మనము కూడా ఆయనతో పాటు తిరిగి లేచేవారుగా మనం ఉంటామని చెప్తుంది. కనుక ఈ మృత్యువుతో పోరాటంలో ఈ ప్రపంచ ప్రజలందరూ ఓడిపోతూనే ఉన్నారు. చావు తర్వాత ఆ చావును జయించి తిరిగి లేచేవాడే మృత్యువుతో పోరాడి గెలిచేవాడు. మృత్యువుతో పోరాడి గెలిచేవారు మృత్యువుతో ఓడిపోతూనే ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నవారంతా ఎవరయ్యా మృత్యువుతో పోరాడి ఈ మృత్యువుతో పోరాటంలో గెలుపు ఎవరిది అంటే, ఎవరైతే యేసును నమ్ముతారో, ఎవరైతే యేసులా ఈ భూమి మీద జీవిస్తారో, ఎవరైతే యేసు చెప్పినట్టుగా ఈ భూమి మీద బ్రతుకుతారో, అలాంటి వారు మృత్యువుతో పోరాటములో గెలుపు వారిది.
ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 6 వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 6 వచనం. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు. మొదటి పునరుత్థానం, ఆయన మరణం యొక్క సాదృశ్యములోనికి బాప్తిసం పొంది, ఆయన మరణములో బాప్తిసం పొంది అలాగే నీటి సమాధి చేయబడి తిరిగి లేచాము. మొదటి పునరుత్థానములో పాలి భాగస్తులు అంటున్నారు. ఇది మొదటి పునరుత్థానం. నీటిలో సమాధి చేయబడి ఆయన మరణములో పాల్గొని మరలా ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో నీటిలోంచి మనం తిరిగి లేచాము బాప్తిసం ద్వారా. మొదటి పునరుత్థానములో పాల్గొన్నవారు అంటే క్రైస్తవులు, బాప్తిసం పొందినవారు, పేరు పెట్టుకున్నవారు కాదు. ఎవరైతే బాప్తిసం పొందుతారో వాళ్ళు వాళ్ళ ధన్యులు, పరిశుద్ధులు. వారి పాపాలను నేను క్షమించేస్తున్నాను, వారిని పరిశుద్ధులుగా చేస్తున్నాను, వారి పాపాలు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. పాప క్షమాపణ నిమిత్తమై ఎవరైతే బాప్తిసం పొందుతారో ఆ పాపాల నుండి క్షమాభిక్ష దేవుని వలన పొందుకున్నారు వాళ్ళు. పరిశుద్ధులు, పరిశుద్ధులను ధన్యులనయ్యుందురు. ఇట్టి వారి మీద మృత్యువుకు అధికారము లేదట. అది రెండవ మరణం. 2 మరణాలు ఉంటాయండి. మొదటి మరణం భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి వస్తుంది. ఈ మొదటి మరణములో పడిపోయి మళ్ళా తిరిగి లేస్తే మృత్యువును జయించినట్టు. మొదటి పునరుత్థానములో అంటే క్రీస్తుకు సాదృశ్యము, క్రీస్తు మరణములో పాల్గొని మొదటి పునరుత్థానములో పాలు పంపులు పొందిన వారి మీదట రెండవ మరణానికి అధికారము లేదట. ఎందుకంటే వాళ్ళు జయించిన వారు మృత్యుంజయులు. మృత్యువును జయించిన వారు, వాళ్ళు మృత్యువుతో పోరాడి గెలిచిన వారు. ఈ భూమి మీద ఉన్న ఎంత పెద్దవారైనా ఎంత గొప్పవారైనా ఆ మృత్యువు చేతిలో ఓడిపోయారండి. ఓడిపోవటమే జరిగింది. ఎవరయ్యా గెలిచేవారంటే ఈ భూమి మీద ఉండగా తమ మృత్యువు గురించి తెలుసుకుని మృత్యువు యొక్క శక్తిని అంచనా వేసి దాన్ని ఎలా జయించాలంటే జయించిన వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోవాలి మనమంతా. ఈ భూమి మీద పుట్టుకొచ్చిన కోటాను కోట్ల మనుషులు ఒకే ఒక్కడు జయించాడు, ఆయన యేసుక్రీస్తు. అయ్యా మీరు ఎలా జయించారు మృత్యువుని అని అడిగితే, ఇదిగో నాయన ఇలా జయించాను. మీరు కూడా మృత్యువుని జయించాలంటే ఇదిగో ఇలా చేయండి, ఇలా బ్రతకండి అని ఆయన చెప్పాడు. ఎవరైతే అలాగున్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు ఈ మాట. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరి దేవునికి నీ క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము. రెండో మరణం వీరిపై అధికారము లేకుండా చేసుకున్న వాళ్ళు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేని వారు ఎవరంటే, ఎవరి మీదయ్యా మరణానికి అధికారం లేదంటే క్రైస్తవులుగా యేసును నమ్మి క్రీస్తులోనికి బాప్తిసం పొంది ఆయన రాజ్యంలో చేర్చబడి ఆయన రాజ్యంలో పౌరుడై రాజ్యానికి వారసులై ఉన్న వాళ్ళు. ఎవరయ్యా రాజ్యంలో ఉన్నవాళ్ళు అంటే, ఎవరు రాజ్యంలోకి వెళ్తారు? అందరూ రాజ్యంలో ఉన్నట్టేనా? కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు, ఒక ఆయన వచ్చాడు నికోదేము అని ఆయన, అయ్యా ఏం చేస్తే బాగుంటుందని అడిగినప్పుడు ఆ నికోదేము అని ఆయనతో ఏమంటున్నాడంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి, అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. క్రొత్తగా జన్మించాలి అన్నప్పుడు అతనికి అర్థం అవ్వలేదండి నికోదేము అని అతనికి.
నికోదేము ఏమంటున్నాడో తెలుసా? ముసలివాడైన మనుషుడు ఎలాగో మళ్ళీ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భంలోకి వెళ్ళగలడా? క్రొత్తగా జన్మించాలంటున్నారు ప్రభువా మీరు, ఎలాగయ్యా ముసలివాడిని అయిపోయాను నేను, మళ్ళా తల్లి గర్భంలోనికి ఎలాగ వెళ్ళగలుగుతాను నేను, ఎలా జన్మించగలరు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ, అంటే మొదటి పునరుద్ధానంలో పాల్గొనడం అంటే ఇది నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. దేవుని రాజ్యములు క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అంటే దేవుని రాజ్యములో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మృత్యువు అధికారము చేయటానికి అవకాశము లేదు. ఎందుకో తెలుసా? మృత్యువును జయించారు వాళ్ళు. దేవుని రాజ్యములోనికి ప్రవేశించిన వారు, దేవుని రాజ్యములో ఉన్నవారు దేవుని రాజ్యానికి హక్కుదారులై దేవుని రాజ్యములో రాజ్య సువార్తను ప్రకటిస్తూ దేవుడు చెప్పమన్నట్టుగా, దేవుడు బ్రతకమన్నట్టుగా ఈ భూమి మీద బ్రతికి దైవ సేవ కార్యక్రమాలు చేస్తూ రాజ్య విస్తరణలో త్యాగాలు చేస్తున్న వారు, రాజ్య విస్తరణలో తమ కష్టాన్ని వెచ్చిస్తున్న వారు, రాజ్య విస్తరణ కొరకు పల్లెలు పట్టణాలు తిరుగుతున్న వారు, రాజ్య సేవ కొరకు వాక్య ప్రకటన కొరకు కంకణం కట్టుకుని తమ జీవితాల్ని అర్పించిన వారు, వారి ఎవరో తెలుసా? మృత్యుపై పోరాడి గెలిచిన వారు వెళ్ళాయి. మృత్యువుపై పోరాడి గెలిచిన వారు వెళ్ళే. వీరిపై రెండవ మరణానికి అధికారమే లేదట. రెండవ మరణానికి అధికారమే లేదట. రెండవ మరణం అంటే ఏంటి అనుకున్నారు? రెండవ మరణం అంటే 20వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఈ భూమి మీద ఎంత గొప్ప కార్యక్రమాలు చేసినా క్రీస్తు రాజ్య వారసులుగా లేకపోతే, క్రీస్తు రాజ్యములో ప్రవేశించలేకపోతే మృత్యువు చేతిలో నువ్వు ఓడిపోయావు. నీపై రెండవ మరణం అధికారం చెలాయిస్తుంది. ఆ అధికారం అగ్ని గంధకాలలో, అగ్నిగుండంలో, పాతాళ లోకంలో నిన్ను బంధించి పెట్టి ఉంచుతుంది. ఎవరు దాని కబంధ హస్తాల కిందకి వెళ్లకుండా కాపాడబడే వాళ్ళు ఎవరయ్యా అంటే, ఇదిగో ఈ భూమి మీద మరణాన్ని మృత్యువుని ఓడించిన క్రైస్తవులు, దేవుని రాజ్య వారసులు, ఆయన సంఘానికి చేరిన వారు, ఆయనతో కూడా ఈ రాజ్య వ్యాప్తిలో పాల్గొంటున్నవారు వారటండి. వారిపై ఎలా ఉంటుందో తెలుసా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అంటే మొదటి పునరుద్ధానములో పాల్గొన్నవారు, మొదటి పునరుద్ధానములో పాల్గొన్న వారి గురించి చెప్తున్నాడు. మొదటి పునరుద్ధానములో పాల్గొన్న వారి కన్నులు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇకను ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మరణము ఉండదు అంటే మృత్యు చేతులు ఓడిపోరు. ఓడించారు మృత్యువుని. మృత్యువుతో పోరాటంలో గెలిచేశారు. గెలిచిన తర్వాత ఇంకా ఓటమి లేదండి. ఓడిపోయారు. ఎప్పుడైతే గెలిచారో వారికి ఇక మరణము ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను ఇకను వేదనైనను ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను. సింహాసనములో నుండి వచ్చి ఒక గొప్ప స్వరము చెప్పుట వెంటిని. ఎంతో మంది ఈ మృత్యుతో పోరాడి 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 ఓడిపోయి పాతాళానికి వెళ్ళిపోయి ఆ మృత్యు కబంధ హస్తాల కింద ఉండిపోయారు. ఎంతమంది ఈ భూమి మీద గొప్ప గొప్ప వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకోలేకపోయారు. కోరికలు తీర్చుకోవటంలో, ఈ లోకాన్ని అనుభవించటంలో వారు బ్రతికేశారే తప్ప మృత్యువుపై పోరాడి విజయం సాధించటానికి ఈ భూమి మీద ఏం చెయ్యాలనేది
ఆలోచన చేయలేకపోయారు. మీరు అలా ఉండకుండా మృత్యువుతో పోరాటములో గెలిచేది క్రైస్తవుడా, క్రైస్తవురాలా, విజయం నీదే. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, మృత్యుతో పోరాటంలో గెలిపెవరిదో నీ పిల్లలకు చెప్పారు. పెడచెవిన పెట్టేవారుగా కాకుండా మహా విజయాన్ని మా ముందుంచారు. నీ మాటలు గైకుంటే, నీ యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తే మృత్యువు మా దరి చేరదని, మాపై అధికారం చెలాయించదని, దాన్ని మేము చెదగొట్టి విజయంతో మరణమా నీ విజయం ఎక్కడా అని మేము రంకె వేసేవారుగా ఉంటామని నీ వేద గ్రంథంలో ఉన్న మాటలను బట్టి అర్థం చేసుకున్నాం తండ్రి. నీ పిల్లలు విన్నారు, విన్నవారు మృత్యుంజయులుగా, మృత్యువుతో పోరాటంలో గెలుపు నీ పిల్లల పక్షంగా ఉండేలాగా నీ కృపను అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.